నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. అమరావతి రూపురేఖలు మార్చే పనిలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీము అమరావతి. 14 నుంచి 19 వరకు అమరావతిలో కొంత మేరకు ఆ ప్రాంతాలని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని భారతదేశ పటంలో చూపించే ప్రయత్నం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 2024 వరకున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం అమరావతి విషయంలో పూర్తిగా పక్కన పెట్టి అలా అమరావతి జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు. మళ్ళీ టీడీపీ అధికారంలో రావడంతో చంద్రబాబు నాయుడు గారి వేళ పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెంచారు అమరావతి పైన. వచ్చిన వెంటనే అమరావతిలో సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీల క్వార్టర్స్, ఐఏఎస్ల క్వార్టర్స్ ఎలాగున్నాయి, నిర్మాణాలు కానీ లేదా పనులు కానీ జరగకపోతే ఆ ప్రాంతం అంతా నిర్మానుషంగా ఉంటాయి కదా. మరి వీటిని అధిగమించి అమరావతిని రూపురేఖలు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెకాయ రాజధాని అమరావతి అని చెప్పి నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు తన వంతు ప్రయత్నాలు అప్పుడే స్టార్ట్ చేశారు. మరి అమరావతి చుట్టూ అంటే ఆ గ్రామాలకి లింక్ అయిన ప్రతి గ్రామాలకి నేషనల్ హైవేలకి లింక్ చేయబోతున్నారు. జాతీయ రహదారుల యొక్క కలయిక, అదేవిధంగా రింగ్ రోడ్లు, హైదరాబాద్కి ఎలాగ రింగ్ రోడ్లు సిటీలో కాకుండా బయట నుంచి రింగ్ రోడ్డు పెడితే బయట నుంచి ఆయా ప్రాంతాలకి దగ్గర షార్ట్ కట్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతిలో కూడా అటు కడప జిల్లా నుంచి కానీ తిరుపతి నుంచి కానీ రాయలసీమ జిల్లాలకి అనుసంధానం చేస్తూ హైవేల మీద రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే అనేక రకాల ప్లాన్లు రెడీగా ఉన్నాయి చంద్రబాబు గారి దగ్గర. మరి వాళ్ళ రింగ్ రోడ్డు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాలి. అమరావతి రాజధాని అభివృద్ధి చెందడం కాదు, రింగ్ రోడ్డు కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందినప్పుడే ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు ఇబ్బంది లేకుండా, రింగ్ రోడ్డు వల్ల మెజారిటీ ప్రజానికం టౌన్కి రాకుండా బయట పక్క నుండి వెళ్ళటానికి, అప్పుడు దానివల్ల ప్రాంతంలో జనాభా రద్దీ తగ్గుతుంది అనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. మరి ఏదేమైనా అతి త్వరలో మరి అమరావతి చుట్టూ అన్ని ప్రాంతాలకి అన్ని గ్రామాలకి రింగ్ రోడ్లు రాబోతున్నాయి. దాదాపుగా 2 సంవత్సరాల అంచనాలో చంద్రబాబు గారు ఈ రింగ్ రోడ్ల నిర్మాణానికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి త్వరగా పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయబోతున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.